హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాగా పండిన టమాటాలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి టమాటాలు వేసి ఉడికించుకోవాలి అండి. ఇందులోకి మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఒక 4-5 వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సగం వక్క చిన్నగా కట్ చేసుకొని ఉడికే నీళ్ళల్లో వేసుకోవాలి అండి. సో మనకి టమాటా ఉడికేటప్పుడు ఇలా పగులుతుందండి. సో ఇంకా మనకు బాగా ఉడకాలి. ఇప్పుడు అదే ఉడుకుతున్న టమాటాలలోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని వేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేయాలి అండి. సో ఆల్మోస్ట్ మనకి ఉడికినాయి కదండి టమాటాలు. ఇందులోకి మనకి పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇంకా మనకి టమాటాలు బాగా ఉడకాలండి. చూడండి, ఇంకొక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని మనకి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది బాగా చల్లారేంత వరకు మనము పెట్టుకోవాలి, లేదంటే చేయి కాలుతుంది కదండి. నార్మల్గా టమాటాలు పిసికి కూడా చేసుకుంటారు, బట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గరిటెతోటి ఇలా అంటేనే స్మాష్ అవుతుంది, బట్ మనం పప్పు గుత్తితో చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో టమాటా పైన ఉన్న చెక్కును మొత్తం ఇలా తీయాలి. మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు అడ్డుగా వస్తుంది కదా. సో అందుకని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి అన్ని పైన చెక్కు మొత్తం తీసేసినాక మనకి ఇలా ఉందండి టమాటా చారు. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక గిన్నెలో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఇందాక సగం చెక్క దాంట్లో ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా సగం ఇందులోకి వేసుకోవాలి తాలింపులోకి. కొంచెం కరివేపాకు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి. మనకి తాలింపు వేసుకునేటప్పుడు ఆ తాలింపు స్మెల్ బయటికి పోకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఒక 1 స్పూన్ చారు దాంట్లో వేసి మూత పెట్టేశాను. సో ఇప్పుడు మిగిలిన చారు కూడా దాంట్లో మనం కన్వర్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదండి. అన్నంలోకి చారు, టమాటా చారు, ఏదైనా ఫ్రై కర్రీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం కొద్దిగా వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మనం వేసుకోవాలి అండి. సో నేను 2 కలిపి మిక్సీ పట్టి దీంట్లో వేసాను. జీలకర్ర పొడి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ చిన్నప్పుడు అనేది, పప్పు చారు అయినా సరే, చారు అయినా సరే, ఆ పొంగు అనేది బయటికి రాకుండా పడిపోకుండా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అని. టేస్ట్ అంతా పొంగుతోటే వస్తుంది అని చెప్పేది. సో బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టమాటా చారు రెడీ. కమ్మగా ఉండే టమాటా చారు చాలా బాగుంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం మన టమాటా చారు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.